ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒకేసారి అడుగుతా ఉంది రోజమ్మ, సూపర్ 6 పథకాలు అమలు జరగలేదని. సూపర్ 6 పథకాలు అమలు చేసే ప్లాన్లోనే జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ఇవాళ మీరు సాక్షి పేపర్లో ఒకటి ఇచ్చారు, నిన్న మొన్న 2-3 రోజుల నుంచి సాక్షిలో వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇవ్వలేమని చేతులు ఎత్తేసారని. అబద్ధాల పత్రిక, అబద్ధాల రాతలు, మోసపు రాతలు. దానికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారు ఏమైనా తప్పుడు రాతలు రాయించడానికి ఆమె సిద్ధంగా ఉంటుందండి. సూపర్ 6 పథకాలు అమలు చేయటంలో చంద్రబాబు నాయుడు గారు ముందుండి వాటిని ఆచరణలో పెట్టడానికే ఆయన ముందున్నారు. నిన్న మొన్న కూడా ఆయన చెప్పారు, ఒక్కొక్కటిగా నేను అన్నీ కూడా ఆచరణలో పెడతానని. కాబట్టి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉందండి. ఆ నమ్మకంతోనే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, అమరావతి పనులు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు బాకీలు ఏమైతే ఉన్నాయో ఆ బాకీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్ళు మీరు ఒక్కళ్ళకు కూడా కౌలు ఇవ్వలేదు. ఇవాళ అలాగే పోలవరం చూడండి, పోలవరం కూడా ఇవాళ పరుగులెత్తిస్తూ ఉంది. మీరు ఆ పోలవరానికి మా సత్తనపల్లి నుంచి ఒక ఆంబోతు ఉన్నాడండి, పోలవరంకి నీటి శాఖ పారుదల, నోటి శాఖ పారుదల మాకు తెలియదు. ఆయన ఏనాడు పోలవరానికి పులిచింతలకి కూడా తేడా తెలియదు. మీలాంటి ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అడిగినా కూడా పోలవరం ఎక్కడ ఉందయ్యా, పులిచింతలు ఎక్కడ ఉందయ్యా, దానికి పోలవరానికి డయాఫ్రమ్ వాల్ ఇట్లా దెబ్బతిన్నదయ్యా అంటే అది కూడా అవగాహన తెలియని సంజనా సుకన్య అని క్లబ్ డ్యాన్సులు, పబ్ డ్యాన్సులు వేసుకుంటా 5 ఏళ్ళు కాలం గడిపాడు తప్ప ఇంకొకటి చేసేవాడు. ఒక్కటి మాత్రం, ఏదన్నా వస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు సజ్జలో ఇంకొకళ్ళు స్లిప్ రాసిస్తే అక్కడ కూర్చొని బాగా మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ బాబుని తిట్టడం, అలా ఆయన ఆంబోతులాగా నోరేసుకొని అలా తిట్టడం వరకు వాళ్ళ ఉన్న మంత్రులు అందరూ కూడా 5 ఏళ్ళు తిట్టడం కిందనే సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలేను. వాళ్ళ పార్టీలో నుంచి వచ్చిన వాసిరెడ్డి పద్మే చెప్తుంది, అన్నీ స్లిప్పులు రాసిస్తారు, అబద్ధాలు మాట్లాడమంటారు. అవన్నీ మాట్లాడి మాకు కూడా విరక్తి వచ్చి వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చామని. వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు అందరూ అంతేనండి, ఎవరైతే స్లిప్పులు రాసిస్తారో అబద్ధాలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి అంతకన్నా పచ్చి అబద్ధాలు. ఆయన భార్య స్లిప్పులు రాసేయటంలో చాలా మేధావులు. ఇవాళ అరెస్టులు చేయటము అనేది మనం 41 నోటీస్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి పలానా రోజు మీరు కోర్టుకు వచ్చి హాజరు అవ్వాలని చెప్పి మనం చెప్తున్నాం. చెప్తుంది తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళని అర్ధరాత్రి గోడలు దూకి ఏమన్నా అరెస్టులు చేస్తున్నారా పోలీసులను పంపించి? లేకపోతే వాళ్ళు హాస్పిటల్లో ఉంటే లాక్కొచ్చి ఏమన్నా అరెస్టులు చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దీనిలో ఉన్నాడు, ఒక మీటింగ్లో ఉన్నాడు, అనంతపురం జిల్లాలో అనుకుంటాను. అక్కడ ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు. అంటే 41 నోటీసులు ఇవ్వకుండా అడ్డగోలుగా అరెస్టులు చేసి ఇవాళ మీరు అదే మాకు పొలమాలని చూస్తే మాత్రం ప్రజలు నమ్మటం లేదు. ఇవాళ తప్పులు చేసిన వాళ్ళకి ఎవరికైనా పనిష్మెంట్ ఉంటుంది చట్టపరంగా. లోకేష్ బాబు గారు రెడ్ బుక్ చూస్తే మీకు భయం పుట్టి నువ్వు గుడ్ బుక్ అన్నావు. గుడ్ బుక్ రాయడానికి నా బొంద, మీ దగ్గర ఏముందా గుడ్ బుక్ రాయడానికి? గుడ్ చరిత్ర ఏదన్నా ఉంటే కదా మీరు గుడ్ బుక్ రాయడానికి. లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో ఏమైనా రాసి ఉన్నాయో అవి మీరు ఎక్కడైనా అన్యాయాలు, అక్రమాలు, మీరు దాడులు, మీరు మర్డర్లు, రేపులు, మీరు సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ మీరు పెట్టినవి ఆయన రాసుకొని ఉంటే అవి కనుక చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్ప మీలాగా అర్ధరాత్రి పోలీసులను పంపి గోడలు దూకి అరెస్టులు చేయటమో, అమరావతి మహిళల మీద డ్రోన్లు పెట్టి స్నానాలు చేస్తుంటే నీచంగా ప్రవర్తించటమో, జుట్లు పట్టుకొని ఆడవాళ్ళని ఈడిపించటమో, ప్రెగ్నెంట్ వాళ్ళని, గర్భిణీ స్త్రీలను పొత్తి కడుపుల్లో పోలీసుల చేత తన్నిచ్చటమో, ర్యాలీలు, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరినీ అనగదొక్కటమో మీలా ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు. మొన్న అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తిరుపతిలో ఘటన జరిగింది అని చెప్పానని. మీరు గతంలో ఎన్ని ఘటనలు జరిగినాయి? ఆఖరికి కరోనా వచ్చింది కూడా మీ టైంలోనే. కరోనా వచ్చి 1000 మంది చనిపోయింది కూడా మీ లెగ్గు మహిమ, మీ ఐరన్ లెగ్ మహిమ. రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక ఊపిరాడక చనిపోయింది మీ మహిమే. గోదావరి బోటు ప్రమాదం జరిగింది మీ వల్లే. అప్పుడు ఎంతమంది చనిపోయి ఉంటారు? 50 మంది, 60 మంది అక్కడ చనిపోయిందైతే, కరోనాలో చనిపోయిందైతే 100 మంది చనిపోయారు. మీకు ఆ మెడిసిన్ ఇప్పించడం కానీ, ఆక్సిజన్ ఇప్పించడం కానీ చేత కానీ ప్రభుత్వం ఇది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆక్సిజను కానీ లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనమ్మ కానీ ముందుకొచ్చి అప్పుడు కూడా ఆదుకున్న పరిస్థితి అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా. ఇవాళ రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారంటే అసలు వాళ్ళకి ఏదైనా కౌంటర్ ఇచ్చి సమాధానం చెప్పాలన్నా మాకు కూడా నిజంగా అసహ్యం పడుతుంది వాళ్ళని చూస్తుంటే. రోజా కుంభమేళ చక్కగా ప్రశాంతంగా జరుగుతుంది, లక్షల మందితో జరుగుతుంది కుంభమేళ. నిన్నగాక మొన్న వెళ్ళింది మహాతల్లి.
వెళ్ళిందో లేదో ప్రమాదం జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. దుర్ఘటన అది. అనుకోని పరిస్థితులు జరిగినా కూడా అవి ప్రభుత్వానికి మనుషులకి ఆపాదించేటటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం. అలాగే శవాల మీద పేలాలు ఏరుకునే శవాలు ఎక్కడ దొరుకుతాయా అక్కడికి వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుందామా. మనం మీరు చూసారు, తిరుపతి వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. దేవాలయ భూములు బేరాలు పెట్టారు, అమరావతి భూములు బేరాలు పెట్టారు, అలాగే కాలేజీలకి భూములు స్థలాలు కేటాయించుంటే అవి బేరాలు పెట్టారు. ప్రభుత్వ పరంగా ఆఖరికి డ్వాక్రామ తల్లులు వాళ్ళ ఇన్సూరెన్స్ కానీ దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఆ డబ్బులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అభయ హస్తం దాని పేరు, అవి కూడా మీరు కొట్టేశారు. ఆ డ్వాక్రా తల్లులకి ఫెన్షన్ కూడా లేకుండా చేశారు. ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏముంటుందండి, అసలు స్టీల్ ప్లాంట్ మొత్తం అమ్మేసుకొని ఆ డబ్బులు కూడా వీళ్ళు తినేయడానికి కూర్చున్నారనమాట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, అక్కడున్న మన పల్లా శ్రీనివాస్ గారు, అక్కడున్న నాయకులు, వైజాగ్ నాయకులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మాట్లాడారు. అధికారం లేనప్పుడే మేము అధికారంలోకి వస్తే దాన్ని కాపాడతామని మాట్లాడారు. అట్లాగే రాగానే ఇవాళ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా ఉన్నారు. దాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ల వాళ్ళకి ఇప్పటి వరకు జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చాకే వాళ్ళకి జీతాలు ఇవ్వటం కానీ కేంద్రం నుంచి భారీ ఎత్తుల నిధులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని అది అమ్ముడు వానివ్వకుండా ప్రైవేటీకరణ కానివ్వకుండా ఇవాళ ఆపింది కూటమి ప్రభుత్వం. అదే గనక ఇప్పుడు జగన్ ప్రభుత్వం కనుక ఉన్నట్టయితే స్టీల్ ప్లాంటు ఈ రాష్ట్రాన్ని అమ్మేవాళ్ళు. ఇక ఏం లేదు ఇందులో, పోలవరం, అమరావతి, ఇంకోటి ఏం లేదు. రాష్ట్రాన్ని మొత్తాన్ని టోటల్గా అమ్మేవాళ్ళు. మనుషులను కూడా ఇంకేదన్నా మిగిలితే బ్లడ్ అమ్ముకోవడమా, కిడ్నీలు అమ్ముకోవడమా, లివర్లు అమ్ముకోవడమా అది కూడా మొదలు పెట్టేవాడు ఈ జగన్ ప్రభుత్వం ఉంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.